ఫ్రెండ్స్, ఇప్పుడు 3.1లో 7th ప్రాబ్లం చూద్దామండి. వాట్ ఈజ్ 7th ప్రాబ్లం? డ్రా ఎ గ్రాఫ్ ఆఫ్ ది ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ ఇచ్చాడండి. x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0, 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ 0. ఈ రెండింటికి గ్రాఫ్ గీయమన్నాడు. మనల్ని ఇక్కడ ఇంటర్సెక్టింగ్ లైన్సా, ప్యారలల్ లైన్సా, కోయిన్సైడ్ లైన్సా ఏమి మనల్ని అక్కడ అడగక్కర్లా. గ్రాఫ్ గీయమన్నాడు. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c రూపంలో రాసుకొని మనం గ్రాఫ్ గీస్తాము. తర్వాత డిటర్మైన్స్ ఆఫ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది వర్టిసెస్ ఆఫ్ ది ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది ఈ లైన్స్తో. ఈ 2 లైన్స్తో ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వడం ఏంటండి? ఈ 2 లైన్స్తో ట్రయాంగిల్ అంటే x యాక్సిస్తో కూడా తీసుకోమన్నాడు. అప్పుడు ఇదే మనకు ట్రయాంగిలింగ్, అది ట్రయాంగిల్. yes of these lines and the x-axis shade ది ఇక్కడ x-axisతో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది కదా, దాన్ని షేడ్ చేయమన్నాడు. ముందు మనం గ్రాఫ్ రాసుకుందాం. చూడండి, ఇచ్చిన ఈక్వేషన్స్ ఏమిటి? x మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి ఇచ్చాడండి. ఇంకోటి ఏమి ఇచ్చాడు? 3x మైనస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఫస్ట్ దానికి దీన్ని తీసుకుందామండి. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c రూపంలో రాద్దామా? ఈ వైని ఇటు పక్కకు తీసుకెళ్దాం. y ఇటు ఏముందండి? x ప్లస్ 10 కాదు కదా, ఇది 1 ఏమిటి? ఇది గ్రాఫ్ 1 కదా, 10 1 అది అంటే x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు y. దాన్ని చక్కగా రాసుకుందామా? ఎస్, y ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ 1 అండి. మనం గ్రాఫ్ రాయాలంటే ఏం రాసుకోవాలండి? మనం ఇది ఒక టేబుల్ రాసుకోవాలి కదా. టేబుల్ రాసుకుంటే ఆ టేబుల్ ప్రకారం గ్రాఫ్ గీద్దాం. ఎస్, ఒక టేబుల్ రాసేసుకున్నామండి. ఇది ఎక్స్, ఇది వై, ఈ కోఆర్డినేట్స్ చూద్దాం. చూడండి, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు కదండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనుకుందామండి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 ప్లస్ 1 ఏమవుతుందండి? 0నేగా అయ్యేది. ఎంత 0నేగా అయ్యేది? ఎస్, ఇది మైనస్ 1 తీసుకున్నాం అనుకోండి, ఇది 0 అవుతుంది. ఇది ఎక్స్, ఇది వై, xy కోఆర్డినేట్స్ అంటే మైనస్ 1 0 అవుతాయి అండి, కామా. నెక్స్ట్ ఇంకోటి తీసుకుందాం. చూడండి, ఇంకోటి ఏం తీసుకుందాం? 0 తీసుకుందాం అండి. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 కదా అయింది. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే y ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? y ఈజ్ ఈక్వల్ టు 1గా మిగిలేది. ఇది 0 తీసుకుందామండి, ఇది 1 మిగులుతుంది. ఇక్కడ 0 1 ఈ కోఆర్డినేట్స్. ఇంకా మనం తీసుకోవచ్చు, 1 2 3 అని తీసుకోవచ్చు. x ఈజ్ ఈక్వల్ టు మనం ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఇది x కదా, ఇది 1 తీసుకున్నాం అనుకోండి. y ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ 1 2 అవుతుంది. 1 తీసుకుంటే ఇది 2 అవుతుంది. 1 2 కోఆర్డినేట్స్. ఇంకొకటి తీసుకుందామండి, y ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందామండి. అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఏమవుతుంది? 2 తీసుకుంటే ఇది 3 అవుతుంది కదా, 2 తీసుకుంటే ఇది 3 అవుతుంది. 2 3 కోఆర్డినేట్స్. ఆల్ రైట్, ఒకదానికి రాసేసుకున్నామండి. ఈ కోఆర్డినేట్స్ టేబుల్ రాసుకున్నాము. ఇంకో దాన్ని కూడా చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే గ్రాఫ్ రాసుకుందామండి. ఏమిటి? 3x మైనస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు రాద్దామా? వైని ఇటు తీసుకెళ్దామండి. 2y ఈజ్ ఈక్వల్ టు ఇటు ఏం మిగులుతుంది? 3x మైనస్ 12 మిగులుతుందండి. ఇప్పుడు ఓన్లీ y ఈజ్ ఈక్వల్ టు చూస్తే మనకు 3x మైనస్ 12/2 వస్తుంది కదండి, అది ఇసిడెంట్. దీన్ని మనము ఒక గ్రాఫ్ రాసేసుకుందామండి దీనికి. ఇప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి, ఎందుకంటే మనకు ఫ్రాక్షన్స్ వచ్చినాయి కదండి, ఎక్స్ వై ఎక్స్ వై. మనం ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఇట్లా వచ్చినప్పుడు ఫ్రాక్షన్ రూపంలో వచ్చినప్పుడు ఎక్కువ రాసుకొని కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి టైం లేకుండా మినిమం 2 రాసుకోవాలి. 2 కానీ 3 కానీ తీసేసుకుందాం దాని వాల్యూస్. ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్ చూద్దాం. చూడండి, ఇక్కడ 3x మైనస్ 12/2 కదండి. x ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. 0 ఇంటూ 3, x ఈజ్ ఈక్వల్ 0 ఇంటూ 3 0 అవుతుంది. అప్పుడు ఇదేమవుతుంది? 6 అవుతుందండి. ఏమవుతుంది మనకు? 2 ఎన్నిసార్లు పోతుందండి? 6 సార్లు, 6 టైమ్స్ పోతుందండి. ఎస్, 3x మైనస్ అంతేనా మనకు వచ్చింది? 12 మైనస్ 3x కదా, 12 మైనస్ ఇది వచ్చేసింది. 12 మైనస్ 3x ఇక్కడ
ఇక్కడ మనం చూద్దాం చూడండి. ఇప్పుడు 2y ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 2y ఇక్కడ తీసేసుకొని ఈజ్ ఈక్వల్ టు పెడితే ఇది +12 అవుతుంది కదండి. ఇది తీసుకొస్తే -3x అవుతుంది. 12 మైనస్ మనకేమవుతుంది, 12 - 3x అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 12 - 3x అవుతుంది. ఇప్పుడు చూద్దామండి, 12 - 3x బై ఇక్కడ 2 ఇక్కడికి వచ్చేస్తుంది కదా 2. x ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకుందామండి, 0 అనుకుందాం. 0 అనుకుంటే 0 3 0, ఈ 2 ఎన్నిసార్లు పోతుంది, 6 టైమ్స్ పోతుందండి. ఎస్ 0 6 0 6. ఇప్పుడు మనం అట్లా కాకుండా ఈ 12 - 3x/2 y ఈజ్ ఈక్వల్ టు ఇదే వచ్చింది కదా మనకు. ఇప్పుడు ఏమనుకుందాం, x ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందామండి. 1 3 3 12 - 3 9 9/2 అంటే మళ్ళీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఇవన్నీ వస్తాయి కదా. కాదు 1 అనుకోవద్దు, 2 అనుకుందామండి. 2 అనుకుంటే 2 3 సార్ 6 -6 + 12 మిగిలితే 6 మిగులుద్ది, /2 3 వచ్చేసింది కదండి. అంటే మనకు 2 అనుకుంటే మనకు 3 వచ్చేసిందండి ఇది. ఎస్, ఇంకోటి కూడా తీసుకుందాం చూడండి. ఇప్పుడు మనం ఇది 4 అనుకుందామండి. ఇప్పుడు దీన్ని 3x కదా, 4 అనుకుందామండి. 4 3 సార్ 12 12 - 12 0 0/2 అంటే 0నే కదండి. 4 అనుకుంటే మనకేమొచ్చింది, y 0 వచ్చిందండి. అంటే 4 0 వచ్చిందండి. వీటితో మనం గ్రాఫ్ గీద్దాం చూడండి. ఎలా గ్రాఫ్ గీస్తాం, మనం స్కేల్ తీసుకుందాం. ఆన్ x యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్, y యాక్సిస్ మీద కూడా 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఇక్కడ 0 0 పెట్టేసుకుందాము ఆరిజిన్ కాబట్టి. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం చూడండి. -1 0 -1 ఇదండి. y ఏమో 0నే అయింది, ఇక్కడే పెట్టేశాం. 0 1 0 ఇది 0, ఇక్కడ 1 వచ్చిందండి, ఇది 1. నెక్స్ట్ 1 2 x యాక్సిస్ 1 y యాక్సిస్ 2 వచ్చిందండి, ఇది 2. నెక్స్ట్ 2 3 x యాక్సిస్ 2 ఇదేమో 3 వచ్చిందండి. అంటే లైన్ ఎట్లా వచ్చింది మనకు, ఈ విధంగా వచ్చిందండి. లైన్ ఈ విధంగా వచ్చింది. ఇంకా ఎక్స్టెండ్ చేసుకుందామా. నెక్స్ట్ ఇదేంటండి, y ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి, y ఈజ్ ఈక్వల్ టు x + 1 గ్రాఫ్. ఇంకోటి తీసుకుందామండి. ఇంకో గ్రాఫ్ ఉంది మనకు. x ఈజ్ ఈక్వల్ 0 అనుకుందామండి. x ఈజ్ ఈక్వల్ 0 అంటే ఇక్కడే ఉంటుంది కదా 0. y ఈజ్ ఈక్వల్ 6 y 0 6 ఇక్కడండి, y ఈజ్ ఈక్వల్ 6. x ఈజ్ ఈక్వల్ టు 2 అండి, y ఈజ్ ఈక్వల్ 3 అయింది. x ఈజ్ ఈక్వల్ 2 y ఈజ్ ఈక్వల్ ఎంత అయిందండి, ఇదండి 2 3 ఇక్కడ ఉందండి. x ఈజ్ ఈక్వల్ టు 4 y ఈజ్ ఈక్వల్ 0, x ఈజ్ ఈక్వల్ 4 ఇక్కడే ఉంటుందండి, ఇక్కడే ఉంటుంది. అంటే మనకు ఈ విధంగా వచ్చిందండి. ఈ విధంగా వస్తే మనకి వర్టిసెస్ రాసేసుకుందామా. ఇక్కడ కామన్గా ఉంది ఏంటి, 2 3 2 3నే వస్తుంది. 2 ఇది 3 ఇది 2 3 అండి. ఇది ఏ అనుకుందాము. నెక్స్ట్ ఇంకోటి ఏమొచ్చిందండి మనకు, 4 0 ఇది 4 0 ఇది బి అనుకుందామండి. ఇది సి అనుకుందాం. సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందండి, -1 0 వచ్చిందండి. ఈ వర్టిసెస్ 3 వర్టిసెస్ మనకు వచ్చేసినాయండి. అవి వచ్చిన తర్వాత దాన్ని షేడ్ చేయమన్నాడు. ఇది షేడ్ చేద్దామండి. మీకు కలర్ పెన్సిల్స్ ఉంటే కలర్ పెన్సిల్ ద్వారా కూడా షేడ్ చేసుకోవచ్చు. షేడ్ చేద్దాము. ఇది మనం అనుకున్నట్లుగా వచ్చేసింది కదా. డ్రా ది గ్రాఫ్ ఆఫ్ ది 2 ఈక్వేషన్స్ అన్నాడండి. ఈ 2 ఈక్వేషన్స్ రాసేసుకున్నాము. దాన్ని డిటర్మైన్ ది కోఆర్డినేట్స్ అన్నాడండి. మనం గ్రాఫ్ రాయాలి కాబట్టి y = mx + c రూపంలో రాసేసుకొని దీనికి టేబుల్ వేసుకున్నాం. వేసిన తర్వాత మనం గ్రాఫ్ పేపర్ గీసుకున్నాం. గ్రాఫ్ పేపర్ మీద ఇదంతా కూడా ప్లాట్ చేసాం, ప్రొజెక్ట్ చేసాం, రిప్రజెంట్ చేసాం. మనకు ఇది ఏమిటి, ట్రయాంగిల్ వచ్చింది. దీని వర్టిసెస్ 3 వర్టిసెస్ రాసేసుకున్నాము. ఆ వచ్చినటువంటి ట్రయాంగిల్కి షేడ్, ఆ రీజన్కి షేడ్ చేయమన్నాడు. ఈ విధంగా చేస్తానండి. మనకు 4 అయితే 4, 5 అయితే 5, 8 అయితే 8 మార్క్స్ వస్తాయి. నీట్గా అర్థమైంది కదండి. మనం ఇదివరకు చేసినవన్నీ, ఇది పెద్ద కొత్తదేం చేయలేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.